హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్ సెమిస్టర్ 1లో 4th చాప్టర్ సబ్ట్రాక్షన్స్లో ఉన్న వర్క్షీట్ 8ని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సబ్ టాపిక్ ఎస్టిమేషన్. ఫస్ట్ సెక్షన్, ఎస్టిమేట్ ద డిఫరెన్స్ టు ద నియరెస్ట్ 1000. ఈ క్రింది వ్యవకలన ఫలితాలను దగ్గర వేలకు అంచనా వేసి ఖాళీలలో రాయండి. ఫస్ట్ వన్ చూడండి, 6234, 3698. 6234 అనేది 6000కి నియరెస్ట్ 1000. అయితే 3698 అనేది 4000కి నియరెస్ట్ 1000. సో 6000లో నుంచి 4000ని మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటే 2000 వస్తుంది. ఫస్ట్ వన్ అనేది 2000. నెక్స్ట్ వన్ చూడండి, 7920 అనేది 8000కి నియరెస్ట్ 1000. 4960 అనేది కూడా 5000కి నియరెస్ట్ 1000. 8000లో నుంచి 5000ని మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటే 3000 వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, 8999 అనేది 9000కి దగ్గరలో ఉన్న 1000. 2910 అనేది 3000కి దగ్గరలో ఉన్న 1000. 9000లో నుంచి 3000 తీసేస్తే 6000 వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, 9138 అనేది 9000కి దగ్గరలో ఉన్న 1000. 3333 అనేది 3000కి దగ్గరలో ఉన్న 1000. 9000లో నుంచి 3000ని మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటే 6000 వస్తుంది. 5000లో నుంచి మనం 2687 అనేది మనకు 3000కి దగ్గరలో ఉన్న 1000. 5000లో నుంచి 3000ని మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటే 2000 వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, 6389 అనేది 6000కి దగ్గరలో ఉన్న 1000. 4967 అనేది 5000కి దగ్గరలో ఉన్న 1000. 6000లో నుంచి 5000ని మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటే 1000 ఆన్సర్గా వస్తుంది. సెకండ్ సెక్షన్, ఎస్టిమేట్ ద డిఫరెన్స్ ఆన్ బోత్ సైడ్ అండ్ పుట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ గ్రేటర్ దెన్ ఇన్ ద బ్లాంక్స్ అకార్డింగ్ టు యువర్ ఎస్టిమేషన్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఏ చూడండి, 6289 అంటే 6000. 2974 అంటే 3000. 6000లో నుంచి మనం 3000ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ 3000. ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి ఎస్టిమేషన్ ప్రకారం. 5000లో నుంచి 2000ని సబ్ట్రాక్ట్ చేస్తే 3000. 9000లో నుంచి 5000ని సబ్ట్రాక్ట్ చేస్తే 4000. 7000లో నుంచి 4000ని సబ్ట్రాక్ట్ చేస్తే 3000. 9000లో నుంచి 7000ని సబ్ట్రాక్ట్ చేస్తే 2000. 6000లో నుంచి 4000ని సబ్ట్రాక్ట్ చేస్తే 2000. ఈ విధంగా సెకండ్ సైడ్లో ఉన్న సబ్ట్రాక్షన్ని కూడా కంప్లీట్ చేయాలి. ఫస్ట్ వన్ అయితే ఎగ్జాంపుల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి, 8000లో నుంచి 5000ని సబ్ట్రాక్ట్ చేస్తే 3000 వస్తుంది. నెక్స్ట్ 8000లో నుంచి 5000ని సబ్ట్రాక్ట్ చేస్తే 3000 ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ వన్ 6000లో నుంచి 2000ని సబ్ట్రాక్ట్ చేస్తే 4000 ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ వన్ 6000లో నుంచి 3000ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 3000 ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ వన్ 7538 అంటే మనకి ఇక్కడ 8000. 8000లో నుంచి మనం 2000ని సబ్ట్రాక్ట్ చేస్తే 6000 ఆన్సర్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఆన్సర్స్ని కంపేర్ చేసుకుంటే మనం ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్స్ టుని మనం ఇక్కడ రాసుకోవాలి. 3000 ఫస్ట్ వన్ అయితే ఎగ్జాంపుల్ కంప్లీట్ అయిపోయింది. 3000, 6000 ఇది మనకు ఆన్సర్ లెస్ దెన్. తర్వాత చూడండి, 3000 సేమ్ ఆన్సర్ ఉంది అంటే ఈక్వల్స్ టు పెట్టుకోవాలి. 4000 గ్రేటర్ దెన్ 3000. నెక్స్ట్ వన్ 3000 లెస్ దెన్ 4000. నెక్స్ట్ వన్ 2000 లెస్ దెన్ 3000. నెక్స్ట్ వన్ 2000 లెస్ దెన్ 6000. ఈ విధంగా మనం ఆన్సర్స్ని రాసుకోవాలి. థర్డ్ వన్ చూడండి, ఎస్టిమేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ అండ్ ద లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్. 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు మరియు 3 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు గల భేదాన్ని అంచనా వేయండి. ఆన్సర్ చూడండి, లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ 9999. నియరెస్ట్ 1000 అనేది 10000. లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ 999 అంటే నియరెస్ట్ 1000 అనేది మనకి ఇక్కడ 1000గా వస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ బోత్ నెంబర్స్ అంటే 10000లో నుంచి మనం 1000ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకు 9000 వస్తుంది. 10,000 minus 1000 ఆన్సర్ 9000. ఫోర్త్ వన్ చూడండి, ఎస్టిమేట్ ద నియరెస్ట్ 1000 ఆఫ్ ద నంబర్ విచ్ ఈస్ 4276 లెస్ దెన్ 8631. 8631 సంఖ్య కంటే 4276 తక్కువ గల సంఖ్యను దగ్గర వేలకు అంచనా వేయండి. ఆన్సర్ చూడండి, నియరెస్ట్ 1000 ఆఫ్ 4276
4276కి దగ్గర గల 1000ని మనం ఇక్కడ రాయాలి. 4000 రాసుకోవాలి ఇక్కడ. నియరెస్ట్ 1000 ఆఫ్ 8631 అంటే ఇక్కడ మనం 9000ని నియరెస్ట్ 1000గా రాసుకోవాలి. అప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ 9000లో నుంచి మనం 4000ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఆన్సర్ 5000 వస్తుంది. ఫిఫ్త్ వన్ చూడండి. ద సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 8324. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ 5896, ఎస్టిమేట్ ద అదర్ నెంబర్. రెండు సంఖ్యల మొత్తం 8324. అందులో ఒక సంఖ్య 5896. రెండవ సంఖ్యను అంచనా వేయండి. ఆన్సర్ చూడండి. ద సమ్ ఆఫ్ టూ నంబర్స్ 8324. వన్ నెంబర్ 5896. ద అదర్ వన్ ఈజ్, మనకిక్కడ రెండు నెంబర్స్ యొక్క మొత్తాన్ని ఇచ్చాడు 8324. ఒక నెంబర్ని ఇచ్చి మరో నెంబర్ని కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం ఇచ్చిన మొత్తంలో నుంచి ఇచ్చిన ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 8324లో నుంచి 5896ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 8324కి నియరెస్ట్ 1000 అనేది 8000. అయితే 5896కి నియరెస్ట్ 1000 6000. 8000లో నుంచి 6000ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 8000 - 6000 ఈజ్ ఈక్వల్స్ టు 2000.